అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో స్విట్జర్లాండ్కు వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం బిజీగా గడుపుతోంది. పర్యటనలో భాగంగా భారత రాయబారి మృదుల్ కుమార్తో జ్యూరిచ్లో సమావేశమయ్యారు. ఏపీ స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్విస్ కంపెనీలను ప్రోత్సహించడంపై చర్చించారు. టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, రైల్వే, R&D, ఇన్నోవేషన్ లాంటి కీలక రంగాల్లో స్విస్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను చంద్రబాబు టీం వివరించారు. పారిశ్రామిక రంగంలో పాటు విద్యా రంగంలోనూ సహకారంపై చర్చించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, వైద్య పరికరాలు, స్టార్టప్ల రంగాల్లో స్విట్జర్లాండ్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఏపీలోని విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. దీని ద్వారా ఏపీకి చెందిన నిపుణులు, విద్యార్థులు, తెలుగు ప్రవాసకులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇటీవల కుదిరిన ఇండియా EFTA ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆవిష్కరణల పరంగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఏపీకి స్విస్ పెట్టుబడులు రావడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. ముందు కవిత ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసి ఓటు వేయాలని వేడుకుంటామని, మీలాగా మాటలు గారడీ చేయలేదని మంత్రి అన్నారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్ హరీష్ రావు మీద ఎందుకు ఇంకా CBI విచారణ మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని నోటి కొంత వస్తా మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తాను, మీరు దొంగలే, నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారు అంటుంది. దానికి జవాబు చెప్పు, ఫస్ట్ దానికి జవాబు చెప్పాయి హరీష్ రావు. ఎందుకు మాట మాట్లాడితే ఏది పడుతుంది? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్య ఉంటాం. మేము ధైర్యంగా ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు. ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము వేడుకుంటాం ఓటేయమని. కానీ మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద, మిషన్ భగీరథ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయం. మేము ఏదేమైనా కూడా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. కాళేశ్వరం కమిషన్ మీద CBIకి రేషన్ ఇప్పటివరకు FIR చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు? కేసీఆర్ మీద, హరీష్ రావు మీద అసెంబ్లీ సాక్షిగా కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా. మీరే కదా మీడియాగా సాక్ష్యం కదా, తెలంగాణ ప్రజలే సాక్ష్యం కదా, అసెంబ్లీ సాక్ష్యం కదా. మరి నీకేం సంబంధం ఉన్నది చెప్పు? నీకు బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? బాధ్యత రహితంగా మాట్లాడితే, ఏది పడితే అదే మాట్లాడితే, ఇలా నీ మీద వచ్చినటువంటి ఇలా నువ్వు 2014 నుంచి ప్రభుత్వం మీరు అధికారంలో 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఉన్నారు. ఈ ఉన్నటువంటి మీ యొక్క 10 సంవత్సరాల లోపల కేంద్రంలో ఏ బిల్లుకైనా, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో ఏ బిల్లుకైనా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. BRS గద్దెలను కూల్చాలని రేవంత్ అనటం దారుణమన్నారు. పార్టీ జోలికి వస్తే తగ్గేదే లేదన్నారు. తెలంగాణలో రేవంత్ను గద్దె దింపే పని మంత్రులే చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి పాలన ఒక అబద్ధాల కోరు కాన్ఫరెన్స్ ఉంది. 6 గ్యారెంటీలు నిలబెట్టడం జరిగింది, 420 హామీలు నిలబెట్టడం జరిగింది. రోజుకు ఒక మాట నిన్న మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, నిన్న మాట్లాడతాడు BRS పార్టీ భూస్థాపితం చెప్పినట్టు ముఖ్యంగా సమాధి చేస్తాడు. BRS పార్టీ తెలంగాణలో సమాధి చేస్తానమాట. తీవ్రంగా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. నీకు సమాధి కట్టబోతా ఉన్నారు. నీ అనుచర క్యాబినెట్ మంత్రులే నీకు సమాధి కట్టబోతున్నారు. నువ్వు మరి విదేశీ పర్యటనలో వారం రోజులు పోతావట. ఇక్కడికి వచ్చేవాళ్ళకి నీ సీట్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. అలా పేపర్లో చూస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ తిరగబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకల చూడటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావని కూడా చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒక్కసారి మరి మళ్ళెత్తు మాట BRS పార్టీ అంటే మొత్తం BRS పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఫూ అని ఉంచే ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది. అది ఒకటేమో ఆ మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉండి, రాజ్యాంగ పరిధిలో ఉండి, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళ సంఘ విద్రోహులు మాట్లాడినట్టు BRS పార్టీ గద్దెలు కూల్చండి అని చెప్పేసి మాట్లాడారు. BRS గద్దెలంటే అవి సమ్మక్క సారలమ్మ గద్దెలతో సమానం. వాటి ముట్టుకుంటే, ఆ గద్దెలను ముట్టుకుంటే భస్మం అయిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ తొత్తులు ఎవరైనా కనుక BRS పార్టీ గద్దెల దగ్గరికి వస్తే మాడి మష అయిపోతారని చెప్పేసి ఆ
అది సమ్మక్క గదులకు ఎంత పౌరుందో. అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండల పరిధిలోని పెమ్మాడపల్లిలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి అన్నారు. రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం ద్వారా బాధితుల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులు సిబ్బంది భూ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. భూ సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని తహసీల్దార్ ఆర్ఐ వీఆర్ఓలను దిశానిర్దేశం చేశారు.